హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు ఎక్సర్సైజ్ 1A నుంచి రోమన్ నెంబర్ 2లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ x² + y² - 6x - 4y - 12 = 0 అండ్ పాసింగ్ త్రూ -2, 14 అంటున్నారు. సో కాన్సెంట్రిక్ అంటే ఏంటంటే ఏవైనా 2 సర్కిల్స్ తీసుకుంటే కనుక వాటికి సేమ్ సెంటర్ ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో 2 సర్కిల్స్ యొక్క సెంటర్ అనేది సేమ్ ఉంటే ఆ 2 సర్కిల్స్ని ఏమంటాం? కాన్సెంట్రిక్ అంటాం. ఓకేనా? సో చూడండి ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామో. ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏమిచ్చారు? x² + y² - 6x - 4y - 12 = 0 అని ఇచ్చారు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, మనం ఏం ఫైండ్ చేయాలి? ఈ సర్కిల్ ఈక్వేషన్కి కాన్సెంట్రిక్గా ఉండే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అంటే ఇప్పుడు రెండింటికి సేమ్ సెంటర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఫైండ్ చేయండి. ఇది సర్కిల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే 2g ప్లేస్లో ఏముంది? -6, g = ఏమవుతుంది? -3 అండ్ 2f ప్లేస్లో -4, f ఏమవుతుంది? -2. దేర్ఫోర్ సెంటర్ ఏమవుతుంది? సెంటరు -g, -f అంటే ఏమవుతుంది? -g అంటే -3 కదా. -3 3. అదేవిధంగా -f అంటే -2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి ఏదైతే ఈ సర్కిల్కి కాన్సెంట్రిక్గా ఉంటుందో. ఓకేనా? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ఏ సర్కిల్? ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. కాన్సెంట్రిక్ విత్ ఈక్వేషన్ 1 అంటే ఏంటి? సేమ్ సెంటర్ ఉంటుందనేనా? ఏ విధంగా రాయొచ్చు? x - h, h అంటే ఇక్కడ 3, x - 3 హోల్ స్క్వేర్ + y - k అంటే 2, y - 2 హోల్ స్క్వేర్ = r². ఇప్పుడు r² వాల్యూ ఫైండ్ చేయాలి. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? మనం ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలో ఆ సర్కిల్ అనేది -2, 14 ద్వారా పాస్ అవుతుంది. ఏమిచ్చారు? ఈక్వేషన్ 2 passes through -2, 14 అంటున్నారు. సో x ప్లేస్లో -2, y ప్లేస్లో 14 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? -2 - 3 హోల్ స్క్వేర్ + 14 - 2 హోల్ స్క్వేర్ = r². That implies -2 - 3 అంటే -5 హోల్ స్క్వేర్ + 14 - 2 12² = r². -5² అంటే 25 + 12² అంటే 144 = r². That implies r² = 144 + 25 169. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? దేర్ఫోర్ రిక్వైర్డ్ మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి? మనకు కావాల్సింది x - 3 హోల్ స్క్వేర్ + y - 2 హోల్ స్క్వేర్ = r². x - 3 హోల్ స్క్వేర్ + y - 2 హోల్ స్క్వేర్ = r² అంటే 169. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x - 3 హోల్ స్క్వేర్ అంటే x² + 3² 9 - 3x 2 × 3 6x + y - 2 హోల్ స్క్వేర్ అంటే y² + 2² 4 - 2 × 2 4y = 169. దేర్ఫోర్ ఏమవుతుంది? x² + y² - 6x - 4y ఇంకేముంది? 9 + 4 13 + 13. RHSలో 169 ఉంది కదా. LHS వైపు వస్తే -169 = 0. That implies
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ 13 మైనస్ 169 ఏమవుతుంది మైనస్ 156 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇక్కడ ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ 4, 5 అంటున్నారు. ఓకే, సో సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమని తీసుకుంటున్నానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఓకే, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకోండి. అయితే ఏమంటున్నారు ఇక్కడ, ఈ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అదేవిధంగా ఆ సర్కిల్ అనే ఈక్వేషన్ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. గివెన్ దట్, సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది, -2, 3 అండ్ 4, 5 ద్వారా పాస్ అవుతుంది. ఫస్ట్ -2, 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి, -2 స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 3 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ 2f ఇంటూ 3 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, సింప్లిఫై చేయండి. -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 2g ఇంటూ -2 -4g ప్లస్ 2f ఇంటూ 3 6f ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, -4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 9 ప్లస్ 4 13 అవుతుంది ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2 అనుకోండి. అదేవిధంగా 4, 5 ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సో 4, 5 సబ్స్టిట్యూట్ చేయండి, 4 స్క్వేర్ ప్లస్ వై ప్లస్లో 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ ప్లస్లో 4 ప్లస్ 2f ఇంటూ వై ప్లస్లో 5 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, సింప్లిఫై చేయండి. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2g ఇంటూ 4 అంటే 8g ప్లస్ 2f ఇంటూ 5 అంటే 10f ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 8g ప్లస్ 10f ప్లస్ c, నెక్స్ట్ ఏముంది ప్లస్ 16 ప్లస్ 25 ఏమవుతుంది ప్లస్ 41 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి, ఏమవుతుందో. ఈక్వేషన్ 2 అనేది ఏంటి, ఇక్కడ -4g ప్లస్ 6f -4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 అనేది ఏంటి, 8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 ఈక్వల్ టు 0. మైనస్ చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ సైన్స్ మారుతాయి, అంటే ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. -4g -8g ఏమవుతుంది -12g ప్లస్ 6f -10f -4f c c క్యాన్సిల్ అవుతుంది. 13 41 ఏమవుతుంది -28 ఈక్వల్ టు 0. ఓకేనా. అండ్ మనకి ఇంకా ఏమిచ్చారు, సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందని ఇచ్చారు. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి, ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏ విధంగా ఉంటుంది, వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే అక్కడ వై కోఆర్డినేట్ ఏమవ్వాలి 0 అవ్వాలి. సెంటర్ ఏ విధంగా తీసుకుంటాం, -g, -f. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏమవుతుంది, f అనేది 0 అవుతుంది. ఓకేనా. ఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఈక్వేషన్ 4 అనుకుంటే ఈక్వేషన్ 4 నుంచి ఏమవుతుంది, ఫ్రమ్ 4 ఏ వచ్చింది -12g -4f -4f అంటే ఇక్కడ 0 కదా. నెక్స్ట్ -28 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. -12g
minus 28 equal to 0. Minus 12g equal to 28. g equal to ఏమవుతుంది 28 by minus 12. సింప్లిఫై చేయండి 4 3s 4 7s minus 7 by 3 అవుతుంది g అనేది. సో ఇక్కడ g వాల్యూ అనేది minus 7 by 3 అండ్ f వాల్యూ అనేది 0. సో g అండ్ f వాల్యూస్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 2 యూజ్ చేసుకొని c వాల్యూ ఫైండ్ చేయండి. ఈక్వేషన్ 2 ఏంటి? ఫ్రమ్ 2 minus 4g ఏముంది ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0 ఉంది కదా. మైనస్ 4g అంటే మైనస్ 7/3 ప్లస్ 6 ఇంటూ ఎఫ్ అంటే 0 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేయండి ఏమవుతుంది? సో మైనస్ 4 ఇంటూ మైనస్ 7/3 ఏమవుతుంది? ప్లస్ 28/3 ప్లస్ 6 ఇంటూ 0 0 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేయండి. c ఈక్వల్ టు మైనస్ 28/3 మైనస్ 13 ఏమవుతుంది? మైనస్ 28 ఎల్సిఎం 3 తీసుకుంటే మైనస్ 39 మైనస్ 28 మైనస్ 39 ఏమవుతుంది? మైనస్ 67/3. ఓకే. సో ఇక్కడ g వాల్యూ అనేది ఏం తెలిసింది? g అనేది మైనస్ 7/3 అండ్ f అనేది 0, c అనేది మైనస్ 67/3 అని తెలిసింది కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx 2 ఇంటూ g అంటే మైనస్ 7/3x ప్లస్ 2fy f అంటే 0y ప్లస్ c అంటే ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ 67/3 ఈక్వల్ టు 0. ఓకేనా. సో 3 అనేది ఎల్సిఎం తీస్తే కనుక 3 ఇంటూ x² ప్లస్ y² 2 ఇంటూ మైనస్ 7 మైనస్ 14x 2 ఇంటూ 0 ఇంటూ y 0 అవుతుంది. మైనస్ 67 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనమ్మా, అర్థమైందా? ప్రాబ్లము ఏమి ఇచ్చారు అనేది అర్థమైతే కనుక సొల్యూషన్ అనేది చేయడం చాలా ఈజీ. ఓకే. ఈ ప్రాబ్లం చూడండమ్మా ఏమంటున్నారు? ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ దెన్ షో దట్ ద పాయింట్స్ ఏబిసి అండ్ డి ఆర్ కాన్సైక్లిక్ అని చెప్పమంటున్నారు. సో కాన్సైక్లిక్ అంటే ఏంటంటే ఆ పాయింట్స్ అనేవి సేమ్ సర్కిల్ మీద ఉన్నాయి అని చెప్తే కనుక ఆ పాయింట్స్ కాన్సైక్లిక్ అయినట్టు. ఇప్పుడు చూడండి సొల్యూషన్ ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ ఏబిసిడి అనే ఒక స్క్వేర్ తీసుకోండి. ఏబిసిడి. ఓకే. సో ఏబిసిడి అనే పాయింట్స్ ఏం చెప్పాలి? కాన్సైక్లిక్ చెప్పాలి, అంటే సేమ్ సర్కిల్ మీద ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటమ్మా? స్క్వేర్కి ఎప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని చెప్పొచ్చు కదా. అండ్ అదేవిధంగా యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి? స్క్వేర్కి యాంగిల్స్ అనేవి రైట్ యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ యాంగిల్స్ కూడా అన్నిటికీ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు ఏంటి? రైట్ యాంగిల్స్ అంటే 90 degrees ఉంటాయి. ఓకే. అదేవిధంగా ఇక్కడ మనం డయాగ్నల్స్ కనుక డ్రా చేసామనుకోండి. సో 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఏంటవి? ఏసి అండ్ బీడి. సో ఇవి రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని ఓ అని తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి? డయాగ్నల్స్ ఏసి అండ్ బీడి intersect at point O. ఓకే. సో ఏసీ బీడి అనే 2 డయాగ్నల్స్ ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఓకేనా. స్క్వేర్ యొక్క డయాగ్నల్స్ ఎప్పుడు లెంత్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏంటి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ అనేది ఏంటి? మిడ్ పాయింట్ అవుతుంది. అండ్ ఓ ఈజ్ ద
మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అండ్ బీడీ. ఓకే, ఏసీ అండ్ బీడీకి ఓ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఓ అనేది ఆ స్క్వేర్కి సెంటర్ అని చెప్పొచ్చు కదా. దేర్ ఫోర్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మీరు డిస్టెన్స్ గమనించండి. ఇక్కడ ఓ నుంచి బీకి డిస్టెన్స్ అండ్ ఓ నుంచి డి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఎందుకు? ఓ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. అదేవిధంగా ఓ నుంచి ఏ అనే పాయింట్కి డిస్టెన్స్ అండ్ ఓ నుంచి సి అనే పాయింట్కి డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, సో మనం ఓ నుంచి డిస్టెన్స్ చెక్ చేస్తే కనుక ఇక్కడ ఓ నుంచి ఏ డిస్టెన్స్ అండ్ ఓ టు బి డిస్టెన్స్, ఓసి అండ్ ఓడి ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఓ అనేది ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్, ఓ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ బి సి డి. సో ఏబిసిడి నుంచి ఓ అనేది ఈక్వి డిస్టెంట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను అనుకోండి, అంటే ఓ అనేది సెంటర్గా అండ్ ఓఏ అనేది రేడియస్గా తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ ఓ అనేది సెంటర్ అండ్ ఓఏ అనేది రేడియస్గా తీసుకుంటే సర్కిల్ ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, సెంటర్ అనేది ఓగా కన్సిడర్ చేశాను అండ్ రేడియస్ ఎంత తీసుకున్నాను, రేడియస్ అనేది ఓఏ అని కన్సిడర్ చేశాను. అండ్ ఇక్కడ ఓఏ అనేది ఈక్వల్ టు ఓబి అని తెలుసు, ఈజ్ ఈక్వల్ టు ఓసి తెలుసు, ఈజ్ ఈక్వల్ టు ఓడి అని తెలుసు. ఓకేనా, సో అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, స్క్వేర్ యొక్క 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయి. ఓకే, సో దట్ ఎంప్లైస్ ఆల్ 4 పాయింట్స్ లై ఆన్ ది సేమ్ సర్కిల్. ఓకే, 4 పాయింట్స్ కూడా సేమ్ సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ఏ బి సి అండ్ డి ఆర్ కాన్సైక్లిక్ అని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైందా? సో చాలా ఈజీ అండి. ఇక్కడ మీకు స్క్వేర్ డెఫినిషను, సర్కిల్ డెఫినిషను తెలిస్తే చాలు, ఈ ప్రాబ్లము వచ్చేసినట్టే. ఓకేనా, సో ఈ క్లాస్లో మనం మ్యాథ్స్ 2B నుంచి సర్కిల్స్ అనే టాపిక్లో ఎక్సర్సైజ్ 1A నుంచి రోమన్ నెంబర్ 2లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.